15వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియను. ప్రియులారా, ఈ 2 వచనాలకు ఒక పేరు పెట్టుకుందాం. అబ్రహాము పరిపక్వత వైపు ప్రయాణము చేయుట. అబ్రహాము తన విశ్వాసములో ఆయన పరిపూర్ణత వైపు ప్రయాణము చేయుట. చాలాసార్లు మనము ఏదైనా సరే ఒక పరిపూర్ణతలోనికి రావాలి. అబ్రహాము అడుగుజాడలు, ఆయన ప్రయాణం మెచ్యూరిటీ అంటాం. మెచ్యూరిటీ, పరిపక్వత ప్రారంభం. ఆ తరువాత అనుభవాలలో నుండి ఇంకా పరిపక్వతలోనికి రావడం. కదా, మన మధ్య శ్వేత అఖిల్ కొత్తగా పెళ్ళైంది కదా, వారు కొన్ని ఏండ్లు వారు అనుభవాలలోనికి వస్తే పరిపక్వతలోనికి వస్తారు. అనుభవాలు, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాకు వివాహమై ఒక 27 ఏండ్లు అయింది కదా, కొంతమందికి వివాహమై 20 ఏండ్లు అయింది, 15 ఏండ్లు అయింది. అనుభవాలలో మనము అన్నీ నేర్చుకుంటాం, ఒక్కసారి నేర్చుకోలేం. ఒక్కసారి మనము ఏ విషయాలు కూడా నేర్చుకోలేం. అనుభవాలు. అబ్రహాము ఆయన విశ్వాసపు యొక్క పరిపక్వత, విశ్వాసములో ఎలా ఎదిగాడు, అడుగడుగున ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కుతూ వచ్చాడు కదా. ఏదైనా సరే, సపోజ్ ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, పెయింటర్, ప్రారంభంలో ఏ పిచ్చి గీతలు గీస్తాడు. ఆ తరువాత ఆయన గీస్తూ ఉండగా పరిపూర్ణతలోనికి వస్తాడు. ఒక ఆటగాడు ప్రారంభంలో ఓడిపోతాడు, ఆ తర్వాత ఆడుతూ ఉండగా విజయములోనికి వస్తాడు. అబ్రహాము జీవితంలో కూడా ఆయన విశ్వాసములో తొట్టుపాట్లు ఉన్నాయి. పడిపోయాడు, లేచాడు, కొన్నిసార్లు దిగిపోయాడు, మరలా పైకొచ్చాడు, ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు, దేవునికి దూరమయ్యాడు, మరలా దేవునికి దగ్గరయ్యాడు. విశ్వాసం అనేది మారుతూ ఉంటుందండి కదా, విశ్వాస జీవితం. అసలు విశ్వాసం అంటే ఏమిటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ఏమని ఉంటుంది అక్కడ? విశ్వాసమనునది, వెరీ గుడ్, నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది కదా. విశ్వాసం అంటే మనకు కనబడకపోయినా మనం నమ్మాలి, అది మనము చూడకపోయినా మనము నమ్మాలి కదా. ఇప్పుడు విశ్వాసం అనేది మనము కనిపించేవి కాదండి. అబ్రహాము కూడా ఆయన ప్రయాణం చాలా వింతైనది. అబ్రహామా, నీవు ప్రయాణమవు అంటే ప్రయాణమయ్యాడు. ఆయన తర్వాత ఆగిపోయాడు, హారానులో ఆగిపోయాడు, మరలా ప్రయాణమయ్యాడు, కానానుకు వచ్చాడు, మరలా ఐగుప్తుకు దిగి వెళ్ళాడు, మరలా తిరిగి ఆయన నెగబుకు వచ్చాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. మీరు యేసు ప్రభువును నమ్మిన మొదటి రోజు ఉంది కదా, అదేదో మీకు తెలుసు. నేను 1989వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ యేసు ప్రభువును నమ్మాను. అంటే ఆ రోజు నా బైబిల్లో రాసుకున్నాను కాబట్టి గుర్తుంది. ఆ రోజు వాక్యం విన్నాను. నేను ఇంకా డిగ్రీ చదువుతున్న దినాల్లో యేసు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆ రోజు నా విశ్వాసం, ఈరోజు నా విశ్వాసం కదా. ఆ రోజు ప్రారంభం, అది చిన్న పిల్లల విశ్వాసం. ఇప్పుడు ఎదుగుతూ ఉండగా అనేక అనుభవాలు, విశ్వాసం అది దినదినము మారుతూ ఉంటుంది. నీవు ఆలోచన చెయ్యి, నీవు నమ్మిన ఆ ప్రారంభ దినం నీ విశ్వాసం ఎలా ఉంది? నీవు నమ్మిన ప్రారంభ క్షణం నీ విశ్వాసం ఎలా ఉంది? ఇప్పుడు ఈరోజు ఈ క్షణములో నీ విశ్వాసం ఎలా ఉంది కదండి. మనం విశ్వాసములో ఏం చేయాలంటే సాధన చేయాలి. విశ్వాసములో సాధన చేయాలి. చాలామంది యవనస్తులు ఎక్సర్సైజ్ చేస్తారు కదా. ఎక్సర్సైజ్ ఈ దినాల్లో చేసేవాళ్ళు ఉన్నారా? అందరూ నాజుగ్గా కనపడాలని కోరుకుంటారు కదా. ఇంతకుముందు గుండెత్తేవాళ్ళు, కర్రసాము తిప్పేవాళ్ళు, ఇసుక సంచిని కొట్టేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు కదా. ఈ దినాల్లో చాలామంది ముడితే
మాసిపోయేటట్లు తయారైనారు. అబ్బాయిలు అట్లా అయిపోయినారు, అమ్మాయిలు అట్లా అయిపోయినారు కదా. మనము ఒక ఏదైనా శరీరానికి సాధన చేస్తే ఆ కండలు ఏమవుతాయి? పరిపక్వతలోనికి వస్తాయి. అలాగే విశ్వాసములో సాధన చేయాలి, ప్రేమలో సాధన చేయాలి, క్షమాపణలో సాధన చేయాలి కదా. ఆ సాధనలోనికి మనను దేవుడు తీసుకుని వెళ్ళేవాడు కదా. విశ్వాసములో మనం ఎదగాలంటే ఒక మాట నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు వినాలి, కొన్నిసార్లు దేవుడు కఠినమైన పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తాడు. మనం అనుకుంటాం, అంత బాగుందన్న, ఈ సంవత్సరం ప్రాబ్లం ఏమీ లేదు అని నేను అనుకుంటూ ఉండగా దేవుడు ఏదో ఒక అనారోగ్యం, ఎందుకు దేవా ఈ అనారోగ్యం, ఏదో ఒక ఆర్థిక సమస్య లేదా ఏదో ఒక అవమానం, అంత బాగుంది అనుకుంటుండగా ఏదో ఒక అవమానాన్ని మనం ఎదుర్కోవాలి. ఎందుకు దేవా అంటే దేవుడు అంటాడు, నీవు అన్నీ బాగుంటే నా పైన ఆధారపడవు, నాకు ప్రార్థన చెయ్యవు, నా మీద ఆనుకోవు. అందుకే అప్పుడప్పుడు ఈ పరీక్షల గుండా దేవుడు మనలను విశ్వాసములో పైకి ఎదగజేయువాడు, పరిపక్వతలోనికి ఆయన నడిపించేవాడు. అబ్రాహాము ఆయన విశ్వాసముతో ప్రయాణం ప్రారంభించాడు. అబ్రాహాము ఆయన విశ్వాసముతో జీవించాడు. అబ్రాహాము ఆయన విశ్వాసముతో మరణించాడు. అద్భుతమైన క్యారెక్టర్ అండి ఇది. అబ్రహాము అనగానే విశ్వాసులకు తండ్రి. ఎలా అయ్యాడంటే ఆయన మన వంటి వాడేనండి. అమ్మా, నీవు ఎలాంటి వ్యక్తివో అబ్రహాము కూడా అలాంటి వాడే. అయ్యా, నీవు ఎలాంటి వ్యక్తివో అబ్రహాము కూడా అలాంటి వాడే. కానీ ఆయనకు మనకు తేడా ఏంటంటే మాటికి దేవుని పైన ఆధారపడేవాడు, దేవుణ్ణి నమ్మేవాడు. సరే, నేను ఈ వర్తమానం అంటే విశ్వాసములో ఎలా ఎదిగాడో నేను ఒక 3 మెట్లు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మెట్టు మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. అబ్రాహాము విశ్వాసపు పరిపక్వతకు మొదటి అడుగు లేదా మొదటి మెట్టు ఏమిటి? చూడండి, 7, 8 ఈ 2 వచనాలు మాత్రమే చదువుకుందాం. 7వ వచనం, మరియు ఆయన అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహాముతో, అబ్రామా, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే కదా. ఇక్కడ మొదటి మెట్టు విశ్వాసములో మనము ఎదగాలి అంటే నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ ఏమిటి అంటే దేవునిని ఎరుగుట. నోయింగ్ గాడ్, దేవునిని ఎరుగుట. దేవుడు ఎలాంటివాడు, దేవుడు ఎవరు, ఆయన్ను మనము ఎరగాలి కదా. ఎరుగుట అనే ఈ మాట వింటున్నప్పుడు ప్రియులారా, ఆదికాండం 4వ అధ్యాయం మీకు అర్థం కావడం కొరకు మాత్రమే ఈ వచనాన్ని నేను చదివి వినిపిస్తున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు అని మనకు తెలుగులో ఉంది, కానీ మూల భాషలో నేను ఇలా చదువుతాను. ఆదాము తన భార్య అయిన హవ్వను ఎరిగినప్పుడు అనే మాట ఉంది. ఆదాము తన భార్యను ఎరుగుట, హవ్వ తన భర్తను ఎరుగుట. నోయింగ్ కదా. ఎరుగుట అంటే వారిని వ్యక్తిగతంగా లోతుగా ఎరుగుట. ఈ 7వ వచనంలో ఒక 3 విషయాలు అబ్రాహాము దేవుని గురించి ఆయన ఎరిగాడు. ఏమిటా 3 విషయాలు చూద్దాం. చూడండి, కింద నుండి నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అంటే ఆ వచనమే మొట్టమొదటిది. ఆయన ఇలా అన్నాడు, యెహోవాను నేనే. నెంబర్ 1, దేవుని యొక్క వ్యక్తిత్వమును మనము ఎరుగాలి. ఆయన ఎలాంటి వ్యక్తిత్వము గలవాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి స్వభావము గలవాడు. దేవుడు ఆయన ఏమై ఉన్నాడు. నీవు నమ్మిన దేవుడు ఎవరు? ఆయన చిన్నవాడా? నీవు నమ్మిన దేవుడు, అయ్యా నువ్వు నమ్మిన దేవుడు, అమ్మా నువ్వు నమ్మిన దేవుడు ఎవరు? గొప్పవాడా చిన్నవాడా?
సామాన్యుడా, అసమానుడా? ఆయన ఏవైనా చెయ్యగలడా, ఏమీ చెయ్యలేనివాడా? ఆలోచన చేయండి. నీవు ఎప్పుడైతే నీ దేవుణ్ణి ఎరుగుతావో ఆయన దగ్గరకు వెళ్తావు, ఆయన పైన ఆధారపడతావు, ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన ద్వారా కావలసిన వాటిని నీవు పొందుకుంటావు కదా. ఈ వచనంలో ఆయన అన్నాడు, యెహోవాను నేనే. యెహోవా అనే మాట యాహ్వే అంటే కవెనెంట్ గాడ్, ఆయన నిబంధన చేసిన దేవుడు, నిబంధన దేవుడు. నేనే అనే మాటలో ఆయన ఉన్నవాడు. యెహోవా అనే మాటలో ఆయన సర్వశక్తిమంతుడు, ఎలోహీం, ఆయన నిత్యుడు, ఆయన సృష్టికర్త. ప్రియులారా, చాలా అందులో ఇమిడి ఉన్నాయి. ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా అనే ఆ పేరులో ఏమున్నది అంటే ఆయన శక్తి మనము ఎరగాలి. అబ్రహాము ఎరిగాడు దేవుని శక్తిని. అబ్రహాము ఎరిగినవాడు. చూడండి ఎలాంటివాడు అంటే ఆయన శక్తి గలవాడు, శక్తి గలవాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనములో యోబు ఇలా అన్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. 42వ అధ్యాయం 2వ వచనం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదని నేనిప్పుడు ఎప్పుడైనా సరే బైబిల్ చదివేటప్పుడు ప్రశ్నలు వేసుకోవాలి. నేను ఇప్పుడు అంటే ఎప్పుడు ఆ యోబు ఆస్తంతా పోగొట్టుకున్నాడు, యోబు పిల్లలందరూ చనిపోయారు, యోబు ఆరోగ్యమంతా పోగొట్టుకున్నాడు, యోబు చుట్టూ ఆ 3 స్నేహితులు వచ్చి యోబును విమర్శిస్తూ ఉన్నారు, ఆయనకి అంతా నష్టపోయాడు. ఆ తర్వాత దేవుడు ప్రత్యక్షమై దేవుడు ఆ యోబుతో మాట్లాడుతుండగా, దేవా ఇప్పుడు నాకు అర్థమయ్యావయ్యా నీవు. చూసారు ఎన్ని పరీక్షలన్నిటి తర్వాత ఆయన అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవు. ఏం చేశాడు? ఏ ఆస్తి పోగొట్టుకున్నాడో 2 ఇచ్చిన దేవుడు, యోబు నమ్మిన దేవుడు. ఏ పిల్లలను పోగొట్టుకున్నాడో తిరిగి అలాంటి పిల్లల కంటే శ్రేష్టమైన వారిని దేవుడిచ్చాడు. అది యోబు అర్థమైపోయింది. ఈ ఆరోగ్యమైతే యోబు పోగొట్టుకున్నాడో తిరిగి దేవుడు అంతకంటే శ్రేష్టమైన ఆరోగ్యమును ఆయన ఇచ్చినవాడు. అర్థమైందా? నీవు నమ్మిన దేవుడు. అమ్మా అయ్యా, నీవు నమ్మిన దేవుని నీవెరుగుదువా? డూ యూ నో యువర్ గాడ్? ఊరికి ఏదో వస్తున్నాం, పాట పాడుతున్నాం, స్తోత్రం అంటున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అది కాదు. అవన్నీ చెయ్యాలి. కానీ నా దేవుడు ఇలాంటివాడు, ఆయన ఏమైనా చేయగలడు అని మనము నమ్మాలి కదా. దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మాత్రమే కాదు, ఇక్కడ 2వది నేనే అన్నాడు. యెహోవాను నేనే అనే మాట్లాడతామేమి చాలాసార్లు చెప్పాను కదండి నేను. నేనే అంటే అక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, నిర్గమాకాండం 3వ అధ్యాయములో మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు 13, 14 వచనాల్లో ఐ యామ్ దట్ ఐ యామ్ అంటే నేను ఉన్నవాడిని. అబ్రహ్మా, నీవు కల్దీయుల దేశములో ఉన్నావు కదా, అక్కడ నేనున్నాను. నీవు హారానులో ఉన్నావు కదా, అక్కడ నేనున్నాను. నీవు కానానుకు వచ్చావు కదా, అక్కడ నేనున్నాను. నీవు ఐగుప్తుకు దిగి వెళ్ళావు కదా, అక్కడ నేనున్నాను. నీవు యుద్ధ భూమిలో యుద్ధము చేశావు కదా అబ్రామా, అక్కడ నేనున్నాను, ఇక్కడ నేనున్నాను. మన మధ్య ఉన్నాడు ఆయన. ఆయన అన్నాడు, ఎక్కడ 2, 3 నా నామమున చెప్పండి కూడియుందురో వారి మధ్య నేనున్నాను. ఎస్, అవర్ లార్డ్ ఈజ్ ప్రజెంట్. నీ మధ్య, నా మధ్య, మన మధ్య, మన కుటుంబము మధ్య, మన సంఘము మధ్య ఆయన ఉన్నవాడు. ఆయన మార్పు లేనివాడు కదా. మనము ఒకప్పుడు మన వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఆ తర్వాత ఎలా ఉన్నాం కదా. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మా క్లాస్మేట్ ఒక ఆమె సిస్టర్, అంటే
నా క్లాస్మేట్ ఆమె నాగలలిత అని ఒక ఫోటో పోస్ట్ చేసింది. అన్నా అప్పుడు ఇలా ఉన్నావన్నా నీవు అని. ఆ తర్వాత ఇప్పుడు ఫోటో చూసి ఇప్పుడు ఇలా ఉన్నావన్నా అని నవ్వి ఒక సింబల్ పెట్టింది. అప్పుడేమో ఎంట్రుకలు, నా డ్రెస్సు రకరకాలుగా ఉండేవిలేండి. ఇప్పుడు వేసుకునే పిల్లల కంటే విచిత్రమైన డ్రెస్సు. ఇప్పుడు ఇలా మార్పు, మనలో మార్పు ఉంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. కానీ నీవు నమ్మిన దేవునిలో మార్పు లేదు, ఉండదు, ఉండబోదు. అన్చేంజింగ్ గాడ్. నువ్వు నమ్మిన దేవుడు ఆయన మార్పు లేనివాడు. అందుకే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనములో ఏమనుంటుంది అక్కడ? యేసు క్రీస్తు చెప్పండి, నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నవాడు. ఆయన యుగ యుగములు ఒకటే రీతిగా మార్పు లేనివాడు. అబ్రాహాముకు అర్థమైంది, తాను నమ్మిన దేవుడు శక్తిమంతుడు, తాను నమ్మిన దేవుడు ఆయన ఉన్నవాడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు. కారణం ఏంటి అంటే, అబ్రామా కల్దియా దేశములో నుండి తీసుకొచ్చింది నేనే, ఇప్పుడు వాగ్దాన దేశములోనికి చెప్పండి తీసుకోపోయేవాడిని నేనే. అంటే గతము ఎరిగినవాడు, వర్తమానం ఎరిగినవాడు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, నా భవిష్యత్తు ఏమో అని అనుకుంటున్నావా? నీ భవిష్యత్ దేవుని చేతిలో ఉంది. భయపడద్దు, భయపడద్దు. నీ భవిష్యత్తును ఆయన ఎరిగినవాడు, నీ భవిష్యత్ ఆయన చేతిలో ఉంది. ఆయన సమస్తమును ఆయన ఎరిగిన వాడు. అది యెహోవాకు మరుగై ఉన్నది ఏదైనా ఉన్నదా? సో నెంబర్ 1, మొదటిది దేవుణ్ణి ఆయన ఎరిగినవాడు, ఆయన వ్యక్తిత్వమును ఎరిగినవాడు, వ్యక్తిత్వమును ఎరిగినవాడు. చూడండి 7వ వచనంలో మరొక మాట మనం చూద్దాం. మరలా 7వ వచనం చదువుకుందాం. 1 దేవుని వ్యక్తిత్వమును ఎరిగిన చెప్పండి అబ్రాహాము. 2వది 7వ వచనం చదవండి. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే. సరే, ఇక్కడ 2వ పాయింట్ ఇలా చెప్తాను నేను. దేవుడు గతములో ఆయన చేసిన కార్యమును వివరిస్తున్నాడు. అంటే దేవుని విమోచనను ఎరిగిన అబ్రహాము. 1 దేవుని చెప్పండి వ్యక్తిత్వమును ఎరిగిన అబ్రహాము. 2వది దేవుని విమోచనను ఎరిగిన అబ్రహాము కదా. అక్కడ మీరు కల్దీయుల ఊరను పట్టణము నుండి నిన్ను యువతలకి తీసుకొని వచ్చిన అక్కడ వరకు ఒక ఫ్రేజ్గా మనం తీసుకుంటే దేవుని విమోచన కదా, కల్దీయుల ఊరు. అక్కడ అబ్రాహాము ఎలాంటి వాడుగా ఉన్నాడు కల్దీయుల ఆ ఊరులో? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, లేదా 1-2 వచనాలు చదివినా పర్లేదు. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అన్నాడు కదా. ప్రారంభం ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? కాదు, మెసొపొతేమియాలో ఉన్నాడు కదా. మీకు ఇక్కడ ఎవరైనా హై స్కూల్ విద్యార్థులు ఉన్నారా? లేదా ఎన్ని నాగరికతలు ఉన్నాయి ప్రపంచంలో ఉన్న నాగరికతలు? 1 మెసొపొతేమియా నాగరికత, అతి పురాతనమైన నాగరికత. ఎక్కడ ప్రారంభమైంది అది? ఇప్పుడున్న దేశం ఇరాక్లో మెసొపొతేమియా నాగరికత. ఆ తర్వాత 2వది సింధు నాగరికత అంటారు. అది ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. ఆ తర్వాత గ్రీకు నాగరికత కదా, రోమ్ సిటీ, ఆ ప్రాంతం అంతా. ఇవి ప్రధానమైన 3 నాగరికతలు. ఈ మెసొపొతేమియాలో
అబ్రాహాము ఉన్నప్పుడు ఏం చేసేవాడట? యెహోషువ గ్రంథానికి రండి, 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. ఆయన అక్కడ మెసొపొతామియాలో ఊరను పట్టణములో కల్దీయుల ఆ దేశములో ఆయన ఉన్నప్పుడు ఏం చేసేవాడు ఈ అబ్రాము? 24వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 2. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి, అది ఆయన ఎక్కడున్నాడు? మెసొపొతామియా ఆ ప్రాంతములో. ఆయన ఉన్న దేశమేది? కల్దీయుల దేశం. ఈ మాట కూడా మీకు అర్థం కావడానికి, అంటే ఈ 3 నేను చదివే వచనాలు అబ్రహాము ప్రారంభమును గురించి చెప్తున్నాను. నెహెమ్యా గ్రంథానికి రండి. 1 అపోస్తుల కార్యములు 7:2, యెహోషువ 24:2, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 9:7. దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని, అది మనకు కావలసిన పాయింట్ చదివాడు బ్రదర్. కల్దీయుల ఊరు అను స్థలం. ఇలా చెప్పుకుందాం. ఆ ప్రాంతం ఏది? మెసొపొతామియా ప్రాంతం. దేశం ఏది? కల్దీయుల దేశం. ఆ ప్రాంతం, ఆ పట్టణం యొక్క పేరేమి? ఊరని పట్టణం. అబ్రాహాము అక్కడ ఏం చేసేవాడు? వాళ్ళ పితరులు చదివించాను కదండి, అవన్నీ మీరు చెప్పాలని. ఇతర దేవతలను పూజించి ఉండగా దేవుడు ఏం చేశాడు? అక్కడ నుండి బయటకు తీసుకొని వచ్చాడు కదా. దేవుడు ఆయన విడిపించినవాడు, పాపములో నుండి ఆయన విడిపించినవాడు, విగ్రహారాధనలో నుండి ఆయన విడిపించినవాడు, విమోచకుడు కదా, విడుదల. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో బానిసలుగా ఉండగా వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడండి? ఒక గొర్రె పిల్లను ఆయన వధించాడు. గొర్రె పిల్లను వధించాడు. ఆ రక్తము ద్వారా పాప క్షమాపణ. యేసు ప్రభు రక్తము ద్వారా పాప క్షమాపణ. ప్రియులారా, ఈ కుడికలో ఇంకా ఎవరైనా పాప క్షమాపణ పొందని వారు ఉన్నారా? నీవు క్రైస్తవ కుటుంబములో పుట్టినంత మాత్రాన రక్షణ ఉండదు. క్రైస్తవ పేరు ఉన్నంత మాత్రాన రక్షణ ఉండదు. లేదా ఒక మందిరానికి వెళ్తున్నంత మాత్రాన రక్షణ ఉండదు. దేవుడు నిన్ను విడిపించి ఉండాలి. నీవు నమ్మాలి, యేసు ప్రభువును నమ్మాలి కదా. యేసు ప్రభు వారు అన్నారు, ఏమన్నారు ఆయన? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక, చెప్పండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియులారా, మరణములో నుండి జీవములోనికి ఆయన దాటించినవాడు. యోహాను సువార్త 5:24. ఇంకా ఎవరైనా అలా యేసు ప్రభువును నమ్మని వారు ఉంటే ఇప్పుడు ఒక ప్రార్థన చేయండి. ఇప్పుడే మీ మనస్సులో నువ్వు కూర్చున్న చోట, యేసు ప్రభువా, ఇంకా నాలో చెడు అలవాట్లు ఉన్నాయి, నేను ఇంకా నీకు దూరంగా ఉన్నాను, చెడ్డ స్నేహాలతో నేనున్నాను, మీ రక్తములో నా పాపాన్ని కడగండి, నాకు రక్షణ దయచేయండి, విమోచన దయచేయండి అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను విడిపిస్తాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నడిపించేవాడు. ప్రియులారా, మరి ఇంకా అబ్రాహామును విడిపించినవాడు కదా, విమోచకుడు అని ఎరిగినవాడు. అంటే ఆ శక్తి అర్థమైంది. అది చాలామంది జీవితాల్లో ఉన్నటువంటి ఒక బాధ ఏంటంటే, అయ్యా బ్రదర్ అన్న, నేను యేసు ప్రభు నమ్మాలని ఉంది, ఈ చెడు అలవాట్లు కొన్ని ఉన్నాయి, వీటిలో నుండి బయటికి రావాలని ఉంది, కానీ నాకు శక్తి సరిపోవడం లేదు, బయటికి రావడానికి నా చేత
కావడము లేదు. బ్రదర్, సిస్టర్, అమ్మ వినండి. నీ చేత కాదు, నా చేత కాదు, ఎవ్వరి చేత కాదు పాపములో నుండి బయటికి రావడానికి. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే విడిపిస్తారు. ఎవరైనా మీలో ఎవరైనా నా సొంత శక్తి చేత నేను ఇట్లా నుండి బయటకు వచ్చానంటే మళ్ళీ నువ్వు అలా పడిపోతావు. యేసు ప్రభు విడిపిస్తే తప్ప నీకు విడుదల కలుగదు. ఆయన విమోచకుడు అని ఎరిగినవాడు. విశ్వాస పరిపక్వతలో మొదటి మెట్టు దేవుని ఎరుగుట. ఆయన వ్యక్తిత్వమును ఎరిగిన అబ్రహాము. రెండవది దేవుని విమోచనను ఎరిగిన అబ్రహాము. మూడవది మరలా 7వ వచనమే, ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనమే చదువుతారా? మరియు ఆయన అంటే దేవుడు, నీవు అబ్రహామా నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకిచ్చుటకు. చాలు, దీన్ని ఏం చెప్పచ్చు? దేవుని ప్రణాళికను ఎరిగిన అబ్రహాం. అంటే ఇంకా అప్పటికి ఇవ్వలేదు. నీవు ఈ దేశమును 15వ అధ్యాయములో అబ్రహాము ఈ దేశాన్ని స్వతంత్రించుకున్నాడా? చెప్పాలి, లేదు. అందుకే దేవుడు భవిష్యత్తులో అబ్రహాము కొరకు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను అబ్రహాము చెప్పండి ఎరిగినవాడు. దేవుని ప్రణాళికను ఎరిగిన అబ్రహాం. అది మూడింటికి ఇలా చెప్పుకుందాం. మొదటిది దేవుడు ఏమై ఉన్నాడో అబ్రహాం ఎరిగినవాడు. రెండవది దేవుడు ఏమి చేశాడో చేశాడో అబ్రహాము ఎరిగినవాడు. మూడవది చెప్పాలి, వెరీ గుడ్, దేవుడు ఏమి చెయ్యబోతున్నాడో అబ్రహాము కదా. చాలామంది ఈనాడు లోకంలోనికి వెళ్ళండి, బ్రదర్ అమ్మ ఏం చదివామమ్మా అంటే, అన్నా నేను పీజీ చేశానన్నా. మరి ఏం చేస్తున్నావు? ఏమన్నా పిచ్చి పట్టింది, నా భవిష్యత్తు ఏమో అని అంటారు. ఎవరు? యేసు ప్రభువును నమ్మని వారు. నమ్మిన మనం ఏమంటామంటే, నా ప్రభువు ఉన్నాడు, మై లార్డ్ ఈజ్ దేర్, నేను నమ్మిన దేవుడు ఉన్నాడు, నా గురించిన భవిష్యత్ ప్రణాళిక ఆయన ఎరిగినవాడు. నేనేం కావాలో నాకు తెలియదు, కానీ ఆయన ఎరిగినవాడు. ప్రియులారా, ప్రభువు నమ్మిన తల్లిదండ్రులుగా ఎక్కడున్నారు? అమ్మా, తల్లిదండ్రులుగా మీరు ఎక్కడున్నారు? మా పిల్లల భవిష్యత్తు ఏంటో అని మీరు దిగులు పడుతున్నారు కదా. మీకంటే ఎక్కువగా ఎరిగినవాడు, మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నవాడు. ఇంకా మీరేమనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు కదా. ఆయన అప్పుడే డిజైన్ చేశాడు. ఇదిగో ఈ బాబు ఇలా కాబోతున్నాడు, నన్ను అంగీకరించిన తర్వాత ఈ బిడ్డ నేను ఇలా చేయబోతున్నాను, నా చేతిలో ఒక ఆయుధముగా, నా చేతిలో ఒక బూరగా, నా చేతిలో ఒక విల్లంబుగా, నా చేతిలో ఒక సాధనముగా నేను చేయబోతున్నానని ఆయన ముందుగా ఎరిగినవాడు. హి నోస్ యువర్ ఫ్యూచర్. యేసు ప్రభు నీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు. భయపడవద్దు. అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నిన్ను నేను ఎరిగిన వాణ్ణి. నీ ప్రణాళిక. అబ్రహామును మార్చినవాడు ఆయన. ఈ అబ్రహాము కూడా ఎలాంటి వాడంటే, దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో దేవుని కొరకు దేనికైనా సిద్ధపడతాడు, తెగిస్తాడు. సరే, దేవుడు అన్నాడు, అబ్రహామా ఎక్కడ? కల్దీయుల దేశములో ఊరనే పట్టణంలో ఉండగా, అబ్రహామా నీవు నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరు అన్నాడు. బయలుదేరు. అబ్రహాముండి, ఎట్లా ప్రభువా, ఎట్లా ప్రయాణం అయ్యేది? ఎక్కడికి ప్రయాణం అయ్యేది? ఎంత దూరము? వీళ్ళందరినీ విడిచిపెట్టిపోయేది ఎట్లా? వీళ్ళందరినీ విడిచిపెట్టిపోయేది ఎట్లా? ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఏమనుకోవద్దండి. ఒకరోజు ఆయన పరలోకము నుండి ఇలా అంటాడు, నరులారా. ఎట్లా పోయినావు మరి? అప్పుడు ఎట్లా పోయినావు? ఇప్పుడు అట్లే. దేవుడు ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఎస్ లార్డ్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఎంత గొప్ప కార్యాలైనా ఆయన చేయగలడు. ప్రభువా నేను సిద్ధం కదా, బయలుదేరాడు అంతే. వాళ్ళందరికీ టాటా చెప్పాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, బంధువులు, ఇక దేవుడు పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను. త్యాగము గలవాడు.
దేవుని ప్రణాళికను ఆయన ఎరిగినవాడు. ప్రియులారా, యేసు ప్రభువు నువ్వు నమ్మావు కదమ్మా, అయ్యా నువ్వు నమ్మావు కదా, దేవుడు నీ కొరకు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు కానీ కీడు కొరకు ఆయన చేయడు. మంచి దేవుడు అండి నువ్వు నమ్మిన దేవుడు. గాడ్ ఈజ్ గుడ్. హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ గుడ్. నీ మేలు కొరకు ఆయన చేసేవాడు. ఒక వచనం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో ఏమనుంది? దేవుని ప్రేమించు వారికి 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని అబ్రాహాము ఎరిగాడు, పౌలు ఎరిగాడు, భక్తులు అనేక మంది ఎరిగారు, భక్తురాండ్రు అనేక మంది ఎరిగారు. నీవెరుగుదువా? ఏం దేవుడు ఇట్లా చేశాడు అన్నావు అనుకో, ఎందుకు దేవా అన్నావు అనుకో. చాలాసార్లు మనం ప్రశ్నిస్తే దేవుణ్ణి అవమానపరిచినట్లు, మనము దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుని మంచితనాన్ని ప్రశ్నించినట్లు. పిల్లరా, దేవుడు ఏ ఉద్దేశము కలిగి ఉన్నా అవి సమాధానకరమైన ఉద్దేశములే. కానీ మూడింటిని ఆయన ఎరిగినవాడు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట 8వ వచనములో ఉంది, చెప్పుకొని ప్రార్థన చేద్దాం. ఇవన్నీ ఎరిగినవాడే కానీ, చెప్పాను కదా విశ్వాసములో ఏమేంటాయి? అప్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. మీరు ఈ ప్రపంచంలో ఏ రోడ్డు మీద అయినా ప్రయాణం చేయండి, అది రోమ్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇండియా, ఏ రోడ్డు అయినా ఎలా ఉంటుంది? అప్పు. హానోక్ బ్రదర్ ఇండియా అంతా తిరిగినాడు ఆయన, లారీ ఓనర్, డ్రైవర్ అంతా కదా. అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. అబ్రాహాము జీవితంలో కూడా విశ్వాసములో ఉన్నతమైన ఆ స్థాయికి వెళ్తాడు, మళ్ళీ అలా కొద్దిగా దిగుతాడు. 8వ వచనం అలా దిగినదే. చూడండి 8వ వచనం చదువుతారా? ముగిద్దాం, అయిపోయింది. అంటే అబ్రాహాము అడుగుతున్నాడు, ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనేదను అని నాకెట్లు తెలియను. బైబిల్లో అలా విడదీసి చదివినప్పుడు అర్థవంతంగా ఉంటుంది కదా. నేను దీని స్వతంత్రించుకొనేదను అని నాకు ఎట్లు తెలియను? ప్రశ్న. దేవుడు ఇవన్నీ ఇంత చెప్పిన తరువాత అబ్రాహాము ప్రతిస్పందన ఏంటంటే, ఎక్కడో అంటే అపనమ్మకమని కాదు, ఎక్కడో చిన్న డౌట్ ఆయన మనసులో ఉంది. దేవా నిజమే, ఎట్లా చేస్తావు? నమ్మాడు అప్పటికే. 15:6లో, ఆదికాండం 15:6లో అబ్రాహాము దేవుని నమ్మాను, అది అతనికి నమ్మాడు. కానీ ఒక అమాయకపు ప్రశ్న, ఎక్కడో చిన్న డౌట్. ఎట్లా చేస్తావు దేవా నీవు? నాకెట్లా అర్థమవుతుంది? అప్పుడు ఆ ప్రాసెస్ అంతా చెప్పాడు. దాన్ని వచ్చే వారం విందాం. ఏంటి ఆ ప్రాసెస్, అందులో ఉన్న అర్థమేమి కదా, నాకెట్లు తెలియను అని ఒక చిన్న ప్రశ్న. విశ్వాసులకు తండ్రే కానీ మరలా దేవుణ్ణి ఏం చేశాడు? వెరీ గుడ్, దేవుణ్ణి ప్రశ్నించాడు. ప్రశ్నించకూడదు. నిజమే, మనం చెప్తాం కానీ కొన్నిసార్లు బాగా బాధ అనిపించినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకుండా ఉండలేం. వై లార్డ్, ఎందుకు జరిగింది ప్రభువా నా జీవితంలో ఇలా? ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం అంటే మనకు అప్పుడు అర్థం కాదు. కానీ ఆ తరువాత దేవుడు తన ఉద్దేశమును ఆయన బయలుపరిచేవాడు కదా. ఎట్లు తెలియను అంటే అప్పుడు దేవుడు ఇక్కడ జవాబు ఇవ్వలేదు. మనం ఇలా స్టడీ చేద్దాం. ఎట్లు తెలియను అంటే ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా కదా. మీరందరూ ఇలా ప్రార్థన చేయండి. కష్ట సమయం లేదా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు, అమ్మా అయ్యా ఇదిగా మోకాళ్ళ మీద కూర్చొని పిడికిలు బిగించండి ఇట్లా దేవుని సన్నిధిలో ప్రార్థనలో. అంటే విప్లవం అని కాదు, దేవునితో మాట్లాడడం, ఒక మనుషునితో మాట్లాడినట్లుగా మాట్లాడడం. దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా, నా విషయంలో మీరు కార్యము జరిగించండి అని గోజాడు. ప్రార్థించు, ఆయన సన్నిధిలో గట్టిగా అడుగు. ఆయన
ఏదైనా చెప్పండి, ఏదైనా నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు, నీ విశ్వాసము కొరకు ఆయన చెయ్యగలడు కదా. ఆ ఎండవేళ అబ్రాహాం ఇంట్లో భోంచేశాడు దేవుడు. అబ్రామా రా అన్నాడు. అబ్రామా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ప్రభువా చెప్పు అంటే, అబ్రామా వచ్చే సంవత్సరం ఈ టయానికి నీ భార్య గర్భవతి అవుతుంది. బా, అద్భుతమైన వాగ్దానం. వెంటనే శారా గుడారము చాటు నిలబడి వింటుంది. పక్కు నవ్వింది. దేవుడు అన్నాడు, శారా నవ్వనేలా, అబ్రామా శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని మళ్ళా అన్నాడు. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తాను. అప్పుడు శారా కుమారుణ్ణి కంటుంది. ఈయనకు 100 ఏండ్లు, ఆమెకు 90 ఏండ్లు. దేవుడు ఆయన అద్భుతాన్ని జరిగి మనము ప్రియులారా దేవుణ్ణి అనుమానము లేకుండా నమ్మాలి. దీన్నే చైల్డ్ లైక్ ఫెయిత్ అన్నారు. చైల్డ్ లైక్ ఫెయిత్, చైల్డ్ ఈజ్ ఫెయిత్ కాదు, చైల్డ్ లైక్, చిన్న పిల్లల వంటి విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గోడ అనుకుందాం, ఇంకా బిల్డింగ్ కట్టలేదు అనుకోండి, గోడ ఉంది, అక్కడ ఎవరో మీ చిన్న బాబు పాప ఉన్నారు కదా, ఆ నిలబెట్టి తండ్రి నిలబడి ఇలా చేతులు చాపి రా బాబు అన్నాడు అనుకో, లేదా తల్లి నిలబడి అమ్మా రా అనింది అనుకో, ఆ పాప లేదా బాబు అమాంతంగా తల్లి చేతుల మీదికి తండ్రి చేతుల మీదికి దూకేస్తారు. అంత అనుమానం ఏమీ ఉండదు. ఇప్పుడు మనం పెద్దోళ్ళం, మనం ఎక్కించామనుకో, రా పట్టుకుంటానంటే ముందు అనుకుంటాం, వీడు పట్టుకుంటాడా పడేస్తాడా, పట్టుకుంటాడా. పెద్దోళ్ళమైన తర్వాత అనుమానాలు చాలా ఎక్కువ వస్తాయన్నమాట. అందుకే మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఏమాత్రము సందేహింపక అడగాలి, సందేహింపక నమ్మాలి కదా. జకర్యా కూడా అన్నాడు,